ద్వారాన్ని తెరచి నాలో నీవే వసించి సరిచేయుమా నా జీవితం తరిచేసి చూపించు నీ గమ్యం. నా హృదయ ద్వారాన్ని తెరచి నాలో నీవే వసించి సరిచేయుమా నా జీవితం సరిచేసి చూపించు నీ గమ్యం. బ్రతుకునందు బాధలెన్నో అనుభవించితి, శోధనాశ్రమాదులు కృంగదీయగా. బ్రతుకునందు బాధలెన్నో అనుభవించితి, శోధనాశ్రమాదులు కృంగదీయగా. సాతాను శోధనలు నన్ను బంధించగా, సాతాను శోధనలు నన్ను బంధించగా. ఆ హృదయ ద్వారాన్ని తెరచి నాలో నీవే వసించి సరిచేయుమా నా జీవితం తరిచేసి చూపించు నీ గమ్యం. నా హృదయ ద్వారాన్ని తెరచి నాలో నీవే వసించి సరిచేయుమా నా జీవితం సరిచేసి చూపించు నీ గమ్యం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఆ యేసు ప్రభు వారు త్వరగా రెండవసారి లోకానికి వస్తున్నారు, మనలందరినీ కూడా పరలోకం తీసుకువెళ్ళటానికి. ప్రియ సోదరి సోదరులారా, ఈ కడవరి కాలంలో ఆయన కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి ప్రభు ఆయన యొక్క ఉచిత కృప ద్వారా హోప్ ఇండియా ఛానల్ ద్వారా ఈ అపోస్తల కార్యాల గ్రంథాన్ని ధ్యానించే అదృష్టాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభువారు. కనుక ఈ యొక్క అపోస్తల కార్యాల గ్రంథ ధ్యానాల ద్వారా మనము మన కుటుంబాలు సంఘాలు దీవించబడాలని మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్య ధ్యానంలో కొనసాగుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీరు మా పట్ల చూపించిన అపారమైన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అపోస్తల కార్యాల గ్రంథాన్ని ధ్యానించే ధన్యత మాకు దయచేస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక సత్యాలు అర్థం చేసుకోవటానికి మీ యొక్క ఆత్మను మాకు అనుగ్రహించండి. మీరే మీ యొక్క పరిశుద్ధాత్మతో మాకు బోధించండి అయ్యా. మీరే మహిమ ఘనత తెచ్చుకొని ఈ ఆధ్యాత్మిక సత్యాల ద్వారా మేము దీవించబడే ధన్యత ఈ కడవరి కాలంలో మాకు దయచేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మీరు యొక్క అపోస్తల కార్యాల గ్రంథ ధ్యానాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని దీవించబడుతున్నారని మేము నిరీక్షిస్తున్నాం. ఈ యొక్క హోప్ ఇండియా ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాలు మీరు వీక్షించి ఈ కడవరి కాలంలో ప్రభు యొక్క కుమారులుగా కుమార్తెలుగా జీవించాలని మా యొక్క నిరీక్షణ. గత కార్యక్రమంలో నేర్చుకున్నాం, అన్యుడైన కొర్నేలి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో అన్యుడైనప్పటికీ విశ్వాసగా జీవించాడు, నిజదేవుని తెలుసుకున్నాడు, ఇతరులకు సహకరించాడు, ఇతరులకు దాన ధర్మాలు చేశాడు. తన కుటుంబాన్ని అంతని కూడా విశ్వాసంలో, ఒట్టి కుటుంబాన్నే కాదు, తనతో పనిచేస్తున్న సేవకుల్ని సైనికులను కూడా విశ్వాసంలోకి నడిపించిన గొప్ప వ్యక్తి. కనుకనే దేవదూత వచ్చి ప్రత్యక్షమయ్యి అన్నారు, కొర్నేలి, నీవు చేస్తున్న దాన ధర్మాలు, నీవు చేస్తున్న ఆ యొక్క పుణ్యకార్యాలు పరలోకంలో వినబడ్డాయి, పరలోకానికి చేరాయి అని చెప్పారు.
కనుక ఆయన అన్నారు, మీరెవరు ప్రభువా, మీరెవరు అంటే, నేను దేవదూతని అన్నారు. ఆ దేవదూత అన్నారు, ఈ నిజదేవుడు నన్ను ఎవరైతే పంపించారో ఆయన గురించి చెప్పడానికి ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు పేతురు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి పంపించి ఎవరినైనా సరే ఆయన్ని మీరు పిలిచినట్లయితే, ఆహ్వానించినట్లయితే ఆయన వచ్చి ఆ నిజదేవుని గురించి మీకు తెలియజేస్తారు అని చెప్పారు. ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలా. అదేమిటంటే, దేవదూత చెప్పేయచ్చు కదా విషయాలన్నీ కూడా. అయితే దేవదూత ఎవరికి ఇస్తున్నారు ఈ యొక్క గొప్ప ఆధిక్యత? పేతురు గారికి, అపోస్తలుడైన పేతురు గారికి. అలాగే ఎవరైతే నిజదేవుని తెలుసుకుని ఆ సత్యాలు నేర్చుకున్నారో వారి దగ్గరకు, లేకపోతే వారికి ఈ యొక్క ఆధిక్యత, అవకాశం ఇవ్వబడుతుంది. ఈ ఆధిక్యత నిజదేవుని గురించి, యేసు ప్రభువు గురించి చెప్పే ఆధిక్యత, అవకాశం. ఈ యొక్క సత్యాలు బోధించే అవకాశం మనకి దేవుడిస్తున్నారు. లేకపోయినట్లయితే ఆ దేవదూత చెప్పేయచ్చే విషయాలన్నీ కూడా. కానీ మనుషులకి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత ఏమిటంటే, అందుకనే యేసుప్రభు వారు అన్నారు, మీరు వెళ్ళి సర్వసృష్టికి కూడా సాక్షార్థంగా ఈ సువార్తను ప్రకటించండి అని ప్రభు వారికి ఆ యొక్క శాసనాన్ని ఇచ్చారు, ఆ ఆజ్ఞని ఇచ్చారు. మనందరికీ తెలుసు మత్తయి 28:19 కనుక దేవదూతలు పంపించవచ్చు అవసరమైనట్లయితే, కానీ మనుషులకు ఈ అవకాశం ఇచ్చారు. అయితే ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా, ఆ పనిని మనం చేయకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే ఆ ప్రాంతవాసులు రక్షించబడటానికి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు నిజదేవుని తెలుసుకోవటానికి ఆయన ఇక తప్పకుండా దేవదూతలను కూడా పంపించే కార్యక్రమం చేస్తారు. ఏదో రీతిగా ప్రజలకి సువార్త అందాల. ప్రియ సోదరి, ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకుందాం. దేవుని తెలుసుకున్నాం మనం. అనేక విషయాలు ప్రభువుని గురించి, సత్యం గురించి, బైబిల్ గురించి తెలిసిన మనం ఇతరులకు వీటిని అందిస్తున్నామా? ఇక్కడ దేవదూత చూడండి, మీరు ఎవరినైనా సరే పంపించు. అయితే ఎక్కడుంటారా పేతురు గారు? ఆ యొక్క క్లియర్గా చిరునామా అంటే అడ్రస్ అంతా కూడా దేవదూత చెప్పేశారు. ఎక్కడికి? జోప్పాలో ఉన్నాడు ఆయన. జోప్పా పంపించు. ఎవరు? ఆయన పేరు పేతురు. జోప్పాలో ఎక్కడుంటాడు? జోప్పా అన్నది, లేకపోతే యొప్ప అంటున్నాం ఈ రోజుల్లో. ఆ యొక్క యొప్పాలో ఉన్న అది ఆ రోజుల్లో ఒక టౌన్ లాంటిది. కారణం, ఆ యొప్ప మనందరికీ తెలిసిన రీతిగా వాడరేవు ఇశ్రాయేలుకి ఆనాడు ఈనాడు కూడా. అక్కడి నుంచే కదా యోనా గారు ఆ యొక్క తర్షీషు పారిపోవటానికి వాడెక్కాడు. ఇది వాడల రేవు. మరి అక్కడికి వెళ్ళి సీమోన్ గారు ఎక్కడున్నారంటే ఎవరు చెప్తారు? చాలా కష్టం. కనుక దేవదూత చూడండి ఏం చేస్తున్నారు, పేరు చెప్పారు, పేతురు ఆయన పేరు. నిజదేవుని గురించి చెప్పే వ్యక్తి పేరు పేతురు. తర్వాత ఆయన జోప్పా అనే ఆ యొక్క పట్టణంలో ఉంటున్నాడు. మరి ఆ పట్టణంలో ఇంటింటికి వెళ్ళి ఎవరిని అడుగుతారు? కనుక ఆ వ్యక్తి పేరు కూడా చెప్పేశారు. ఏమని? ఆయన ఇంట్లో ఉంటున్నాడు. ఆయన చర్మకారుడు, అంటే లెదర్ బిజినెస్ చేసుకుంటున్నాడు ఆయన. ఆయన పేరు కూడా సీమోనే. ఆయన పేరు సీమోనే, ఈ యొక్క లెదర్ బిజినెస్ చేసే వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన ఇల్లు ఎక్కడుందంటే సముద్రం ఒడ్డునే ఉంది. ఇవన్నీ దేవదూత చెప్తున్నారు. చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నారు. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలి మనం ఎక్కడుంటున్నామో, మన ఇల్లు ఎక్కడున్నదో, మన పరిస్థితి ఏంటో, మన పేరేంటో ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. చాలాసార్లు మనం అనుకుంటున్నాం ఎంతమంది ఉన్నారు. ఉదాహరణకు ఇప్పుడు ఈ కడవరి కాలంలో, ఇప్పుడు మనం జీవిస్తున్న కాలంలో దాదాపుగా 700 కోట్లు ఉన్నారు. 700 కోట్ల జనం అంటే దాదాపుగా 7 బిలియన్. 700 కోట్లు. ఎంతమందిలో మన పేరు ఏంటి? ఈ పేరున్న వాళ్ళు చాలామంది ఉంటారు, మన పేరున్న వాళ్ళు ఈ లోకంలో. తర్వాత మన ఇల్లు ఎక్కడ, మన యొక్క పరిస్థితి ఏంటి, ప్రతిదీ కూడా వివరంగా ప్రభువుకు తెలుసు. కనుకనే దేవదూత ఆయన పేరు, ఆయన ఇల్లు ఎక్కడ ఉన్నది, ఆయన ఏం వృత్తి చేస్తున్నాడు, చర్మకారుడు అని చెప్పేశారు, లెదర్ బిజినెస్ అని. అప్పుడు కొర్నేలి గారు ఆయన సేవకులు, 2 సేవకులు మరియు ఒక విశ్వాసి అయిన ఆ యొక్క సైనికుడిని కూడా కాపలాగా పంపించాడు. దారిలో ఎటువంటి సమస్యలు రాకూడదని 2 సేవకులు, ఒక సైనికుడు.
ముగ్గురు కలిసి యోపాకు బయలుదేరారు. ఎక్కడి నుంచి? ఆ యొక్క సెసేరియా నుంచి బయలుదేరారు. ఈ విషయాన్ని అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చదవచ్చు. మరి ఒక సంఘటన అదేమిటంటే, వారు 35 మైళ్ళ దూరం, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి? సెసేరియా నుంచి, సముద్రం పక్క నుంచి ఈ సముద్రం పక్కనే ఉన్న యోప్పా పట్టణానికి 35 మైళ్ళు నడిచి రావాలా. కనుక ఒక్క రోజులో తేలేది కాదు ఇది. వారు నడిచి వచ్చారు. వారు వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది. ఇక్కడ 10వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 6 గంటలు అన్నారు. అంటే వారు ఆ రోజుల్లో 6 గంటలు అంటే అది మధ్యాహ్నం మనకు 12 గంటలు. కారణం, వారు దినాన్ని మొదటి గంట ఉదయం తెల్లవారిన తర్వాత దాన్ని మొదటి గంట అన్నారు. అప్పుడు 6 గంటలంటే మధ్యాహ్నం మనకిప్పుడు 12 గంటలు అనమాట. ఆ 12 గంటల సమయంలో వారు చేరారు. ఎక్కడికి చేరారు? యోప్పా పట్టణానికి వచ్చి, దేవదూత ముందే చెప్పేశారు కదా, ఆ అడ్రస్ అంతా కూడా సముద్రం పక్కన ఉంటుంది ఇల్లు. చర్మకారుడు, ఆయన పేరు సీమోను. చాలా తేలిగ్గా సీమోన్ అని ఎవరున్నారు? లెదర్ బిజినెస్ చేస్తున్నారంట. సముద్రం ప్రక్కనే చూసుకుంటూ వస్తే ఆయన ఇల్లు దొరికింది వీరికి. ఈ యొక్క 12 గంటలు అయిపోయిన సమయంలో పేతురు గారికి చాలా ఆకలిగా ఉంది. 12 అయిపోయింది, ఇక మధ్యాహ్నం భోజనం చేసే సమయం. ఆ సమయానికి వారు వంట చేస్తున్నారు క్రింద. ఎవరు? సీమోను ఇంటివారు, చర్మకారుడైన సీమోను ఇంటివారు వంట చేస్తున్నారు ఈయన కొరకు. ఆయన ఇంట్లోనే ఉంటున్నారు కనుక ఆ యొక్క మేడ మీదకి లేదా మిద్ది మీదకి వెళ్ళాడు ఆయన ప్రార్థన చేసుకోవటానికి. ఎవరు? అపోస్తలుడైన పేతురు గారు వెళ్ళారు. అక్కడ ఆయన ప్రార్థనలో గడుపుతున్నారు. ఈ విషయాన్ని అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం, యాక్ట్స్ చాప్టర్ 10 verse 10 and 11. అయితే వారు భోజనం చేస్తున్నారు, వంట తయారు చేస్తున్నారు భోజనాన్ని. ఈయన ప్రార్థన చేసుకుంటున్నారు. మధ్యాహ్న సమయం ఇది. అప్పుడు ఆయనకి ఒక దర్శనం కలిగింది. మనం అనుకోవచ్చు, మధ్యాహ్న సమయం ప్రార్థన ఏంటి, ఎప్పుడో ఉదయం చేసుకోవాలి కానీ అని అనుకోవచ్చు మనం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అదేమిటంటే, మధ్యాహ్నం కూడా ఉదయాన్ని ప్రార్థన చేసుకుంటున్నాం, మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటున్నాం. అయితే దానియేలు గారు ఎన్నిసార్లు చేశారు ప్రార్థన? 3 సార్లు చేశారు ప్రార్థన. మనం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా గుర్తించాలా. మన లైఫ్ చాలా బిజీగా ఉంటుంది ఈ రోజుల్లో. అయినప్పటికీ నీకున్న ఆ యొక్క లంచ్ బ్రేక్లో 30 నిమిషాలే ఉండొచ్చు, అరగంట, హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు నీకు లంచ్ బ్రేక్. దానిలోనే కొంత సమయాన్ని నీ భోజనానికి తినే సమయాన్ని కాకుండా ఆ భోజనం తినే ఆ అరగంటలోనే కొంత సమయాన్ని ప్రార్థన చేయటానికి, వాక్యం చదవటానికి కూడా ఉపయోగిస్తున్నావా? లేకపోయినట్లయితే ఆ లంచ్ టైం అంతా కూడా భోజనం తినడానికి, లేకపోయినట్లయితే ఏదో లోకం గురించి మాట్లాడుకోవడానికి ఇతరులతో వాటికే వినియోగిస్తున్నావా? పేతురు గారు ఆ యొక్క భోజనానికి ముందు ప్రార్థన చేసుకున్నారు. అయితే ఆ యొక్క ప్రార్థన చేసుకునే సమయంలో ఈయనకి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఏం చూశారు? ఒక దుప్పటి దిగి వచ్చింది. 4 ప్రక్కల కూడా దానికి కట్టేసినట్టుగా ఉండి ఒక దుప్పటి దిగి వచ్చింది కిందకి దర్శనంలో. ఈయన ప్రార్థన చేసుకుంటుంటే ఏం కనిపించాయి? దానిలో రకరకాల జంతువులు. ఇవన్నీ కూడా అన్క్లీన్ యానిమల్స్ అంటున్నాం. ఇది అపవిత్రమైన జంతువులు, పక్షులు ఉన్నాయి. ఆయనకు స్వరం వినబడ్డది. అది అపోస్తల కార్యాలు 10:13, యాక్ట్స్ చాప్టర్ 10 verse 13. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 13వ వచనం. ఏమని స్వరం వినబడ్డది? పేతురు, నీవు లేచి ఈ యొక్క జంతువుల్ని, పక్షుల్ని చంపుకొని తిను అనే స్వరం వినబడ్డది. నిజానికి ఆయనకు చాలా ఆకలిగా ఉంది. అయితే ఈ స్వరం వినబడినప్పుడు ఆయన జవాబు ఏం చెప్పారు? అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 14వ వచనం, యాక్ట్స్ చాప్టర్ 10 verse 14. పేతురు గారు అన్నారు, ప్రభువా, నేను ఎప్పుడు కూడా ఇటువంటి అపవిత్రమైన జంతువులు కానీ పక్షులు కానీ ఎప్పుడూ తినలేదు ప్రభువా అన్నారు. ఆ యొక్క స్వరం 3 సార్లు చెప్పింది ఆయనకి. ఏకంగా 3 సార్లు చెప్పింది, ఇది నేను పంపించాను వీటిని, నీవు తిను. నేను ఇచ్చినవి నువ్వు అపవిత్రమైనవి అనొద్దు. నేను ఇచ్చినవి నీవు అపవిత్రమైన అనొద్దు. దేవుడు దేన్నైతే శుద్ధీకరించాడో దాన్ని అపవిత్రము అని నువ్వు అనవద్దు.
వాట్ ఎవర్ గాడ్ క్లెన్స్డ్ డోంట్ కాల్ దట్ వన్ యాజ్ అన్క్లీన్ అని ఆ స్వరం ఆయనతో మాట్లాడింది. అయినప్పటికీ 3 సార్లు చెప్పినప్పటికీ ఆయన అదే జవాబు, ప్రభువా నేను ఎప్పుడు కూడా తినలేదు వీటిల్ని, ఇటువంటి అపవిత్రమైన వాటిని నేను ఇప్పుడు కూడా తినను అంటున్నాడు. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. ఏమిటంటే ప్రభు ఆయన వాక్యంలో చెప్పిన విషయాలను ఆయనే కాంట్రడిక్ట్ చేయరు, అంటే వాటిని వేరేగా వాటిని మార్చరు. కారణం పేతురికి తెలుసు, ఇది యూదుడిగా అపవిత్రమైన వాటిని దేవుడు తినొద్దని మనకు ఖచ్చితంగా చెప్పేశాడు. ఏది కూడా అపవిత్రమైనవి తినొద్దని చెప్పేశాడు. ఆ జంతువులు కానీ పక్షులు కానీ అది చేయొద్దని. కనుక ఈ రోజుల్లో చాలా ప్రాంతాల్లో ఈ యొక్క అపవిత్రమైన వాటికి చాలా గిరాకీ పెరిగిపోయింది. ఉదాహరణకు కప్పల యొక్క కాళ్ళు, పెద్ద పెద్ద కప్పలు ఉంటున్నాయి, వాటి యొక్క తొడకాళ్ళు, వాటికి చాలా గిరాకీ పెరిగిపోయిందంట. అలాగే కొన్ని ప్రాంతాల్లో పాములు తింటున్నారు, వాటికి కూడా చాలా గిరాకీ ఉందంట మార్కెట్లో. అలాగే కొంతమంది రకరకాల అపవిత్రమైన వాటిని తింటున్నారు. అయితే దేవుని బిడ్డలుగా మనకి ఏమి తినాలి, ఏమి తినకూడదు అనే విషయాన్ని లేవీకాండం 11వ అధ్యాయంలో, అవి చేపలు అయినట్లయితే పొలుసులు ఉండాలా, రెక్కలు ఉండాలి, వాటికి శంకులు ఉండాలా. అయితే జంతువులైతే 4 కాళ్ళతో నడిచే జంతువులైతే నెమరు వేయాలి, వాటికి గెట్లు చీలి ఉండాలి. ఆ వివరాలన్నీ చెప్పారు, ఏ పక్షులు తినొచ్చు, ఏ పక్షులు తినకూడదు. పేతురు గారికి అవన్నీ కూడా తెలుసు. కనుకనే అపవిత్రమైనవి ప్రభువు నేను తిన్నంటున్నాడు ఆయన. అయితే యేసు ప్రభు వారు పేతురుని గద్దించలేదు, శిక్షించలేదు. పేతురు నేను పంపించాను వీటిని, నేను చెప్తున్నా నువ్వు తింటలేదు కనుక నీ మీదకి నేను శిక్ష పంపిస్తాను అని దేవుడు శిక్షించలేదు, గద్దించలేదు. కారణం ఏంటి? పేతురు గారికి ఇది ఆహారం కొరకు పంపినవి కాదు, ఆహారం గురించిన విషయం కాదు ఇది. మరి దేని గురించిన విషయం ఇది అని మనం చూసినట్లయితే 3 సార్లు చెప్పినప్పటికీ ఆయన తినను అని తిరస్కరించాడు. అయితే దేవుడు ఆయన శిక్షించలేదు, ఆయన మీద కోపపడలేదు. మరి దేని గురించి పంపించాడు ఈ యొక్క దేవుడు ఈ యొక్క అపవిత్రమైన జంతువుల్ని? యూదుల యొక్క దృష్టిలో అన్యులందరూ కూడా అపవిత్రమైన వారు రక్షణకు యోగ్యులు కాదు, రక్షణ వారికి చెప్పకూడదు, వారికి ఈ యొక్క బైబిల్ సత్యాల్ని వారికి బోధించకూడదు, యూదులకు మాత్రమే ఇది, అన్యులకు కాదు అని బలంగా నమ్మారు. ఈనాటికి కూడా యూదుల్లో అదే నమ్మకం ఉన్నది. కనుక పేతురు గారి యొక్క నమ్మకాన్ని మార్చడానికి ప్రభువారి యొక్క దర్శనం ద్వారా సాదృశ్యంగా ఈయనకి ఒక పాఠాన్ని, ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పించారు. ఏంటి ఆధ్యాత్మిక పాఠం అంటే, ఈ యొక్క అపవిత్రమైన జంతువులు, అపవిత్రమైన పక్షులు కూడా ఎవరికి సాదృశ్యంగా ఉన్నవి? యూదులు అనుకుంటున్నట్టుగా ఆ యొక్క అన్యులకు సాదృశ్యం. యూదులు అనుకుంటున్నారు సుమా, దేవుడు అనుకోవట్లేదు. అది దేవుడు సృష్టించిన వారందరూ కూడా సమానులే. అయితే వారు అన్యులైనా యూదులైనా సరే, స్త్రీలైనా పురుషులైనా సరే. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో దేవునికి యూదులని లేకపోతే అన్యులని లేకపోతే స్త్రీలని పురుషులని భేదం లేదు, అందరూ కూడా సమానులే, అందరూ పాపులే, అందరూ కూడా రక్షణ పొందటానికి, రక్షణను అందుకోవటానికి యోగ్యులు. ప్రభు అందరికి కూడా ఇచ్చారు. కనుక పేతురు యొక్క నమ్మకాన్ని, పేతురు యొక్క ఉద్దేశాన్ని మార్చాలి ఇప్పుడు ప్రభువారు. ఏ విధంగా? ఈ యొక్క అపవిత్రమైన వాటిని చూపించి దీన్ని నేను పవిత్రపరిచాను కనుక నీవు తిను అనగా నీ యొక్క సువార్త వీరికి అందించాలా అనే యొక్క ఆధ్యాత్మిక పాఠం నేర్పడానికి ప్రభు ఇచ్చారు. మరొక విషయాన్ని గుర్తించాలా, ఈ యొక్క దర్శనాన్ని చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. ఏమని? ఇగో పేతురు గారికి చెప్పారు కదా ప్రభువారు, ఏదైనా తినేయమన్నారు, నేను దాన్ని శుద్ధీకరించానన్నారు, కనుక ఏదైనా సరే మనం తినేయచ్చు, ఏ జంతువునైనా ఏ పక్షినైనా సరే తినేయచ్చు, ఇక ఏ భేదము కూడా లేదు. క్రొత్త నిబంధనలో ఆ యొక్క సిద్ధాంతాలన్నీ కూడా ప్రభువారు రద్దు చేసేశారు. ఏ సిద్ధాంతాలు? లేవీకాండం 11లో ఉన్నవి అంటున్నారు. అది వాస్తవం కాదు. వరకు వాక్యాన్ని కూడా చెప్తున్నారు. 1 తిమోతి 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం, 1 తిమోతి చాప్టర్ 4 verse 4 and 5 ఏమని? నువ్వు ఏదైనా సరే
ప్రార్థించింది ఏదైనా ప్రార్థించి తినేయచ్చు ఏదైనా సరే. ఇక దానిలో కృతజ్ఞతల స్తుతులు చెల్లించి తిన్నట్లయితే దానిలో ఏ లోపము లేదు అని వారు చెప్తున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నోవాహు కాలంలోనే ఏది పరిశుద్ధమైన మంచిది, ఏది చెడ్డది, లేకపోతే ఏది పవిత్రమైంది, ఏది అపవిత్రమైంది అన్నది అక్కడ క్లియర్గా తేట తెల్లంగా చెప్పబడ్డది. అపవిత్రమైనవి మగ ఆడ ఒక జతే వచ్చాయి. అయితే పవిత్రమైనవి ఎన్ని వచ్చాయి? 7 జతలు వచ్చేసేయంగా ప్రభు పంపించారు వాటిని. కనుక ప్రత్యేకత ఉన్నది. మనం దేవుడు చెప్పిందే చేయాలి. పాత నిబంధన కొట్టివేయబడలేదు. పాత నిబంధన ఉన్న సిద్ధాంతాలు ఈనాడు కూడా ప్రభు వచ్చే వరకు కూడా వాటిని మనం పాటించాలి. దేవుని యొక్క కోరిక ఏంటి? ముఖ్యంగా ఆహారం కొరకు అది శాకాహారం తినమని దేవుడు ఆదాముకి అవకి చెప్పారు. ఆ శాకాహారం తినటం వలన ఎంతకాలం జీవించారు వారు? 930 సంవత్సరాలు వారు జీవించి ధన్యులుగా ఉన్నారు. అయితే నోవాహు యొక్క జలప్రళయం తర్వాత దేవుడు యొక్క మాంసాహారాన్ని అనుమతించారు. అయితే ఇక్కడున్న పరిస్థితి ఇది అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో ఉన్నది ఆహారానికి సంబంధించినది కాదు. ఆ కాంటెక్స్లో ఆ సందర్భంలో మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆహారానికి సంబంధించింది కాదు ఇది. దేవుడు నువ్వు ఏదైనా తినేయచ్చు అని చెప్పట్లేదు. కానీ అన్యులు నువ్వు ఎవరైతే అపవిత్రులను అనుకుంటున్నావో వారికి ఈ రక్షణ అందాల, వారికి సువార్త అందాల. కనుక అన్యజనులు రాబోతున్నారు. ఎక్కడికి వచ్చేసారు? ఈ యొక్క కొర్నేలి గారు పంపిన వారు గేటు వరకు వచ్చేసారు అప్పుడే. కనుక దేవుడి యొక్క దర్శనం ద్వారా పేతురు గారికి ఈ యొక్క ఆధ్యాత్మిక పాఠాన్ని బోధించారు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 17వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 10:17 10వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే పేతురు గారు ఏంటి దర్శనం? దేవుడు ఎందుకు చూపించాడు నాకు ఈ అపవిత్రమైన జంతువుల్ని, పక్షుల్ని చంపుకు తినమన్నాడు 3 సార్లు అని దాని గురించి ఆలోచిస్తున్నారు. దర్శనం అయిపోయిన తర్వాత ఈ లోపల ఆ యొక్క ముగ్గురు పంపించబడిన కొర్నేల్ గారు పంపిన ముగ్గురు కూడా వచ్చి గేటు దగ్గర, ఎవరు? ఆ యొక్క లెదర్ బిజినెస్ చేస్తున్న చర్మకారుడైన సీమోన్ గారు ఇంటికాడ గేటు కాడికి వచ్చి ఆ యొక్క గేటు కొట్టి, గేటు తలుపు కొట్టి, అయ్యా ఇక్కడ పేతురని ఆయన ఈ ఇంట్లో ఉన్నారా మీ దగ్గర అని అడుగుతున్నారు. అయితే వారు అన్నారు, ఉన్నారండి, కాసేపు ఆయన పైన ఉన్నారు, పిలుస్తామని ఆయనకి జవాబు చెప్తున్నారు. అయితే అక్కడ ఏం జరిగింది? ఎప్పుడైతే ఈ యొక్క ఇల్లు ఈ రోజున కూడా ఈ సీమోన్ గారి ఇల్లు, చర్మకారుడైన సీమోన్ గారి ఇల్లు ఉన్నది రోడ్డుకి కనీసం 25 నుంచి 30 అడుగులు లోతుకెళ్ళిపోయింది. అంటున్నాను ఇప్పుడు 2012లో నేను వెళ్ళినప్పుడు నన్ను కూడా అక్కడికి తీసుకెళ్లారు దేవుని యొక్క కృపలో ఆ ఇంటికి వెళ్ళటానికి. మెయిన్ రోడ్ నుంచి మెట్లతో కిందకి దిగాలేకంగానే. అంటే ఆ రోజులకి ఈ రోజులకి యొప్పాపట్నం దాదాపుగా ఒక 25 నుంచి 30 అడుగులు ఎత్తు పెరిగిపోయింది ఏకంగానే, ఎత్తు అయిపోయింది ఏకంగానే. మేము దిగి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి చూసాం. అక్కడ ప్రార్థించే అవకాశం ప్రభు మాకు ఇచ్చారు. అయితే 10వ అధ్యాయం 19-20 వచనాలు. యాక్ట్స్ చాప్టర్ 10:19 and 20. అయితే పరిశుద్ధాత్ముడు చెప్పారు పేతురుకి, పేతురు 3 వ్యక్తులు నీ కొరకు వచ్చారు, 3 మనుషులు వచ్చారు నీ కొరకు, నువ్వు కిందకి వెళ్ళు, వారితో వెళ్ళటానికి నువ్వు సందేహపడవద్దు, అనుమానపడవద్దు, వారితో వెళ్ళిపో, వారు నేను పంపించాను అని పరిశుద్ధాత్ముడు చెప్పగానే ఈయన కిందకి దిగి వచ్చారు. పేతురు గారు ఆ యొక్క మేడ మీద నుంచి, ఆ డాబా మీద నుంచి దిగి వచ్చేటప్పటికి అక్కడ 3 ఉన్నారు. అయితే విషయం, మీరెవరు, దేని కొరకు వచ్చారు అని అడగగానే వారు జరిగిందంతా, అయ్యా మా యజమానుడు, ఆయన పేరు కొర్నేలి, ఆయన సెసేరియాలో ఉంటారు, ఆయన ఈ 100 మంది సైనికులకి ఆయన అధ్యక్షుడు, ఆయనకి ఈ విధంగా దేవదూత చెప్పారు ఏమని, మీరు చర్మకారుడని సీమోను ఇంట్లో ఉన్నారని, ఈ యొక్క యొప్పా పట్టణంలో ఉన్నారని, సముద్ర ఒడ్డున ఇల్లుందని మిమ్మల్ని పిలుచుకురమ్మని దేవదూత చెప్పారు, కనుక మేము వచ్చామండి అయ్యా మిమ్మల్ని తీసుకెళ్ళటానికి అన్నారు. అప్పుడు పేతురు గారు వెంటనే నేను తప్పకుండా వస్తాను, ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఇవాళ ఇక్కడే ఉండిపోయి రాత్రికి రేపు ఉదయాన్నే బయలుదేరి వెళ్దాం అని వారు వెంటనే ఆ రాత్రికి అక్కడ ఉండి అప్పుడు ఉదయాన్నే మళ్ళీ బయలుదేరి ఈ యొక్క 3తో కలిసి పేతురు గారు ఆ కొర్నేలి గారి యొక్క పట్టణానికి, ఆ సిసేరియా పట్టణానికి వెళ్ళి వారికి సువార్త బోధించారు.
వచ్చే కార్యక్రమంలో ఎపిసోడ్లో ఆ వివరాలు నేర్చుకుందాం. ప్రియ సోదరి సోదరుడా, చూచారా ఈ యొక్క పట్టణాన్ని నుంచి ఎక్కడికి వెళ్ళింది సువార్త? ఆ రోజుల్లో నినివే పట్టణానికి దేవుడు యోనాను పంపించారు. అదే రీతిగా ఇదే పట్టణం నుంచి, యోపా పట్టణం నుంచే అన్యులకు సువార్త పంపించారు పేతురు గారి ద్వారా. ప్రభువు స్తోత్రం. మనం కూడా అందరికీ అన్యులకు అందించాలి ఈ యొక్క సువార్త. దేవుడు ఆశ్చర్యకరంగా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ప్రభు త్వరగా వస్తున్నారు. ఈ సువార్త అందరికీ అందాలి. దీనిలో మనం కూడా పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు కోరుతున్నారు. అది మీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థిస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కడవరి కాలంలో జీవిస్తున్నాం. ఈ యొక్క యోపా పట్టణం ద్వారా ఆనాటి అన్యులకు నాయన నినివే పట్టణానికి యోనా ద్వారా వర్తమానం పంపించారు సువార్తను. అదే రీతిగా ఇదే పట్టణాన్ని నుంచి పేతురు ద్వారా అన్యులకు సువార్త ప్రకటించారు. కనుక ఈ దినాన్ని ప్రభా, ఈ కార్యక్రమం చూస్తున్న మాలో ఎక్కువ మంది అన్యులమే తండ్రి. ఈ సువార్త మాకు అందింది, స్తోత్రాలు. ఇతరులకు ఇంకా ఎంతోమంది అన్యులు ఉన్నారు ప్రభు ఈ లోకంలో. వారికి కూడా ఈ సువార్తను కడవరి కాలంలో అందించే ఆ భాగ్యాన్ని మేము అందుకొని ఈ సువార్తను ముగించి వారికి అందించి త్వరలో మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంలో మేము, మా కుటుంబాలు, అనేక మంది అన్యులు కూడా ఉండి యుగయుగాలు మీతో సంతోషించే ధన్యత దయచేయమని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాన్ని దీవించి వారి అవసరాలు తీర్చమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క హోప్ ఇండియా కార్యక్రమాల ద్వారా, ఈ యొక్క అపోస్తల కార్యగ్రంథ ధ్యానాల ద్వారా మీరు దీవించబడుతున్నారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమాల కొరకు, ఛానల్ కొరకు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. మీ యొక్క ప్రభు సేవలో మీ యొక్క సహోదరుడు డాక్టర్ శరత్ బాబు. గాడ్ బ్లెస్ యూ.